ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు మహేష్ గౌడ్. ఈ అంశంపై మాట్లాడేది ఏమీ లేదన్నారు ఆయన. కొండా మురళి కలుస్తా అంటే భేటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధిష్టానం పరిధిలో ఉందని, ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని మహేష్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ ఏ ఆరోపణలు చేస్తే బీజేపీ అవే ఆరోపణలు చేస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. ఉనికి కోసమే భూభారతిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. జి చిన్నారెడ్డి గారి మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీనాక్షి వారికి పంపడం జరిగింది. దీంట్లో అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. అది ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మనం ఊహించడానికి లేదు. అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. అప్పటి వరకు మీరు కానీ మేము కానీ ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో స్పష్టం చేశారు. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వెయిట్ చేయాలని. టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ అండ్ గ్లౌజ్ ఉన్నాయి. వారు కూడబలుపుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఒక ఆలోచనలో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ధరణిలో సామాన్యుడికి ఏ రకంగా నష్టం జరిగింది, నా భూములే నా ఊరిలో మాయమైనటువంటి పరిస్థితులు ఆ రోజు. దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఏదైనా చిన్న చితకర సమస్య ఉంటే కూడా దాని మీద అధ్యయనం చేసి దాన్ని సరిచేయడానికి మా మంత్రివర్గ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. అండ్ జి చిన్నారెడ్డి గారి మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీనాక్షి వారికి పంపడం జరిగింది. దీంట్లో అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. అది ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మనం ఊహించడానికి లేదు. అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. అప్పటి వరకు మీరు కానీ మేము కానీ ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో స్పష్టం చేశారు. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వెయిట్ చేయాలని. టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ అండ్ గ్లౌజ్ ఉన్నాయి. వారు కూడబలుపుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఒక ఆలోచనలో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు.